సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. అమృత బిందు ఉపనిషత్ అనే ఉపనిషత్తు గురించి ఉపనిషత్ విజ్ఞానం అనే శీర్షిక ద్వారా శ్రీ లోకనాథం గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 26వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. ధన్యవాదాలు. ఓం తత్సత్. ఓం గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం సర్వగురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మలకు ప్రియాత్మ బంధువులారా వందనములు. మనము అమృత బిందూపనిషత్తును గూర్చి అమృత బిందూపనిషత్తులోని మంత్రములను గురించి తెలుసుకుంటున్నాము. ముందుగా గ్రంథమభ్యస్య మేధావి జ్ఞాన విజ్ఞాన తత్పర ఫలాలమివ ధాన్యార్థి త్యజేత్ గ్రంథమశేషతః అని ముందుగా మనం తెలుసుకొని ఉన్నాము. అందులో ఏమి చెప్పబడింది అంటే, ఈ పరోక్ష అపరోక్ష జ్ఞానములను రెండింటినీ కూడా రెండు రకాలైనటువంటి వేద శాస్త్రాది గ్రంథములను చక్కగా అభ్యసించి ఈ జ్ఞానాన్ని ఆర్జించాలి. ఆర్జించిన తరువాత ఈ ధ్యానమునందే నిమగ్నుడవు ఈ ఆత్మజ్ఞానాన్ని పొందేదాని కోసమై ఈ శాస్త్ర వాసనలు, గ్రంథ వాసనలు లేదా వాదోపవాదములు ఎన్ని లేకుండా ఆ గ్రంథాన్ని దారి చూపించినటువంటి గ్రంథాన్ని లోని సారాన్ని గ్రహించి పరమాత్మ జ్ఞానాన్ని పొందమంటున్నాడు. ధ్యానం చేసి ఆ నిర్వికల్ప సమాధిలో పరమాత్మ స్వరూపమైనటువంటి జ్ఞానాన్ని ఇక మీదట ఆ గ్రంథములేవి అవసరము లేదు. ఎందుకంటే ఆయనకు ఆత్మజ్ఞానమే ముఖ్యము కాబట్టి, అందుకని ఆ విధంగా ఆ రీతిగా వాటిని గురించి అవి దారి చూపించినవి, ఆ దారి చూపించిన దాన్ని పట్టుకొని తదుపరి నువ్వు ఆత్మజ్ఞానములో నిర్వికల్ప సమాధిలో నువ్వు బ్రహ్మాత్మైక జ్ఞానాన్ని ఆర్జించాలి అని ఉపనిషత్తు శాసించినది. తదుపరి ఏమి చెప్తున్నదంటే, తదుపరి మంత్రములో గవామనేక వర్ణానాం క్షరస్యాపేక వర్ణత క్షీరవత్ పశ్యతే జ్ఞానం లింగినస్తు గవాం యథా. గవాం అనేక వర్ణానాం క్షీరస్య అపి ఏకవర్ణత క్షీరవత్ పశ్యతే జ్ఞానం లింగినః తు గవాం యథా. అంటే ఆవుల వలె వ్యక్తులు వేరై ఉండినా కూడా అధికారులకు వారికి కలిగడి జ్ఞానము క్షీరము వలె ఏకంగా ఉంటుంది అని ఈ శృతి శాసించుతున్నది. అనేక వర్ణానామపి
అనేకములగు రంగులు అయినప్పటికీ రకరకాల రంగులు, ఎరుపు, తెలుపు, నలుపు రెండు మిశ్రమమై ఉన్నటువంటి గోవులను మనం చూస్తాం. మరి కపిల గోవు అనేది కూడా మనం వింటుంటాం. దేవునికి ఆ పూజ వెంకటేశ్వర స్వామికి వాళ్లకు ఆ కపిల గోవును పూజించేదానికి దానిని తీసుకుపోయి మొట్టమొదట దర్శనం చేయిస్తారు. అంటే అనేక రంగులు గలవే అయినప్పటికీ గోవుల యొక్క క్షీరస్య పాలకు ఏకవర్ణత్వమే భవతి అగుతున్నది. ఎన్ని రకాల గోవులున్నా మనము ఆ గోవుల నుండి లభించే పాలు ఏ విధంగా ఉంటాయి మనందరికి తెలుసు, తెల్లగా ఉంటాయి. పాలు తెల్లగా ఉంటాయి. ఈ వాటి రంగులు, గోవుల రంగులు ఏ రకమైన ఉన్ని, అది తెలుపు తెల్లగా ఉండని పసుపచ్చ రంగులో ఉన్నటువంటి గోవు కానీ ఇంకొక గోవు కానీ నలుపు కానీ ఎన్ని రకాల రంగులు కలిగినటువంటి గోవులు ఉన్నప్పటికీ ఆ గోవుల నుంచి వచ్చే పాలు మాత్రము ఏకవర్ణత, ఒకే రంగులో ఉంటుంది, ఒకే వర్ణములో. తర్వాత క్షీరవత్ పాలకు వలె జ్ఞానమును పశ్యతే నాడు లింగినస్తు, లింగకైతే గవామ్యత గోవులకు వలె ఈ జ్ఞానము కూడా ఒకే విధంగా కలుగుతుంది అని ఈ మంత్రములో తెలియజేసినారు. మనకు తెలుసు గోవులు తెలుపు, నలుపు, ఎరుపు రకరకాల రంగులు మనం చూస్తున్నాం. ఇట్లా గోవులు వలె వ్యక్తులు కూడా అనేక రకాలుగా మనం చూస్తున్నాం. కొంతమంది తెల్లగా ఉంటారు, కొంతమంది మేఘశ్యాముని వాళ్ళు ఉంటారు, కొంతమంది నల్లగా ఉంటారు, కొంతమంది మధ్య రకంగా ఉంటారు. ఇట్లా ఈ వ్యక్తుల్లో కూడా మనము రకరకాలైనటువంటి రంగులు, శారీరక వర్ణము, శారీరక రంగులు మారుతూ ఉంటాయి. అది మనందరికీ తెలిసినటువంటి విషయము. గోవుల వలె వ్యక్తులు నానా రకాలైనటువంటి వర్ణములు ఉన్నప్పటికీ ఆ వ్యక్తులకు కలిగే జ్ఞానం ఉన్నదే అది పాల వలె ఒకే రీతిగా ఉంటుంది. ఆ జ్ఞానం అనేది ఒకే రీతిగా ఉంటుంది. అంటే రకరకాలైన వ్యక్తులకి జ్ఞానం కలిగినప్పటికీ ఆ కలిగినటువంటి జ్ఞానం అంతా కూడా ఒకే విధంగా ఉంటుంది అనేది శృతి ఈ అమృత బిందూపనిషత్తు మనకు బోధించుతున్నది. ఇక్కడ విశేషం ఏమిటంటే గోవును గూర్చి ఇక్కడ తెలియజేయడం అన్నది. మన భారతదేశంలో మన సంస్కృతి సంపదలో గోమాతను పూజిస్తారు. ఈ గోవులో 3,000,000 దేవతలు ఉన్నారు అని పెద్దవాళ్ళు చెప్తారు. అందుకనే దేశంలో కూడా ముందు గోవును తీసుకొని గృహప్రవేశానికి ముందే, అంటే 3,000,000 దేవతలు అందరూ ఆ గృహంలో ప్రవేశించినట్లు మరి ఆ తోక దగ్గర అన్ని పసుపు కుంకుమ అన్ని పెట్టి పూజించేది మనం చూసాం. అంటే గోమాతకు ప్రాధాన్యత ఇచ్చినారు. ఇతర జంతువుల గురించి చెప్పలా, కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, గోవును గురించి చెప్తున్నారు ఈ అమృత బిందూపనిషత్తు. అంటే ఒక ఉదాహరణ చెప్పేటప్పుడు ఆ పూజనీయమైనటువంటి గోమాతను గురించి చెప్తున్నారు. ఎన్నో జంతువులు ఉన్నాయి, అన్ని రకాల ఉంటాయి, అన్ని పాలిచ్చే జంతువులన్నీ చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ గోమాతను చెప్పారంటే దానిలో విశేషం ఉంది. ఆ పాలు వర్ధం కానీ, తరువాత
ఈ గోవు నుంచి లభించే పదార్థాలంతా కూడా జ్ఞానానికి కానీ తదుపరి మానవ శ్రేయస్సు కానీ ఎంతో ఉపయోగపడినాయి. యజ్ఞయాగాదుల్లో కూడా ఈ ఘృతము, ఎన్ని ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి ఇవన్నీ వాడుతున్నారు. భోపాల్లో సంఘటన జరిగినప్పుడు 1984 అప్పుడు జరిగినప్పుడు ఏమైంది? చాలా మంది వేలకు వేలు అందరూ ఆ మిథైల్ గ్యాస్ అంతా వ్యాపించి ఆ గ్రామాల్లో వేలకు వేలు లక్షల మంది చనిపోయినారు. అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఒక ఇంటిలో మాత్రము వాళ్ళు సజీవంగా ఉన్నారు. ఏమిటయా ఎందుకు జరిగింది అని అంటే, అప్పుడు వాళ్ళు పోయి పరిశోధన చేస్తే అక్కడ ఆయన ఈ ఆవు పేడతో, ఆవు సంబంధించినటువంటి అన్ని వస్తువులతో యజ్ఞం చేశారు. ఆ పొగ వల్ల ఆ విషవాయువులు ఆ ప్రాంతంలోకి చేరలేదు అని తెలిసింది. ఇది శాస్త్రీయంగా నిరూపించినారు. ఆ విధంగా ఈ యొక్క గోమాతకు అంత ప్రాధాన్యత ఉంది. ఇక్కడ ఈ శ్లోకములో వర్ణము అని తెలపడు. గోవులకు వర్ణము, ఈ మానవులకు వ్యక్తులకు వర్ణము. ఏ వర్ణం వాడైనా, అక్కడ ఏ రంగు అయినా, ఇక్కడ ఏ రంగు వాడైనా, ఏ వర్ణం వారైనా కూడా మనము అని తీసుకోవచ్చు. భగవద్గీతలో చెప్పారు, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః అని. మనందరికి తెలుసు ఈ వర్ణ వ్యవస్థ ఏ విధంగా అంటే నా చేత సృజించబడింది, ఆ గుణ కర్మాలు చేసేదాన్ని బట్టి అన్నారు. దాన్ని విపరీత అర్థంలో తీసుకొని వీళ్ళు బ్రాహ్మణులు, వీళ్ళు శూద్రులు, వైశ్యులు, క్షత్రియులు, ఇంకొకరు అంటరాని వారు, ఇట్లా రకరకాలుగా మనము విభేదాలు కల్పించుకొని వీళ్ళు అర్హులు, వాళ్ళు అర్హులు గారు అనే యొక్క భేదాలు పొడచూపినాయి మధ్యలో. కానీ వస్తుతః మొట్టమొదట్లో ఈ భగవత్ సృష్టిలో అటువంటిది లేదు అని భగవద్గీతలో కూడా తెలియజేయబడింది. అందుకే చెప్తాను, జన్మన జాయతే శూద్రః. ఎవరైతే పుట్టుతారో అప్పుడు జన్మించేటప్పుడు అతను శూద్రుడే. మరి శూద్రుడు బ్రాహ్మణుడు ఎట్లయితున్నాడు అంటే, ఆయన చేసే కర్మలను బట్టి, ఆయన చేసే సంస్కారాలను బట్టి అతను కర్మణ జాయితే ద్విజః బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. ఎవరైతే బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకున్నారో వాళ్ళు బ్రాహ్మణులు. తక్కిన వాళ్ళంతా ద్విపాద జంతువులు, వింత పశువులు అని అన్నారు. ఇక్కడ ఏమిటి మనం ఎందుకు తెలుసుకోవాలనంటే, ఈ వర్ణ వ్యవస్థ అనేది పోకట వేలతో బాగా ప్రతి ఒక్కరికి ఈ కులము, అభిమానము, కులాభిమానము, అక్కడ మనం చెప్పుకున్నామే అభిమానం అని, అహంకార మమకారాల ఆ విధానములో తయారైంది. కానీ నాయన, ఎట్లయితే గోవులు ఇన్ని రకాలుగా ఉన్నప్పటికీ అందులో గోవుల ద్వారా లభించే పాలకు ఒకే వర్ణము తెలుపులో ఉంటుందో, ఈ వ్యక్తుల్లో, ఈ మానవుల్లో అన్ని రకాల వాళ్ళు కూడా ఈ జ్ఞానానికి అర్హులు అని తెలియజెప్తా ఉన్నది. అంటే వాళ్ళు బ్రాహ్మణులు కావచ్చు, అబ్రాహ్మణులు కావచ్చు, క్షత్రియులు కావచ్చు, వైశ్యులు కావచ్చు, శూద్రులు కావచ్చు, పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు. దాని గురించి మళ్ళా మనము ఇంకొక శబ్దము ఉపయోగించారన్నమాట ఈ శ్లోకంలో. అట్లా వాళ్ళు ఎవరైనా సరే, ఎవరికైతే ఆ బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకోవాలని జిజ్ఞాస ఉన్నదో,
ఎవరైతే సాధన చతుష్టయ సంపత్తి కలిగి వారు ప్రవర్తిస్తారో, ఎవరైతే ఈ బ్రహ్మ జ్ఞానాన్ని శుచి, శుభ్రత, శారీరక తపస్సు, వాచిక తపస్సు, మానసిక తపస్సు ఇవన్నీ చేయగలుగుతారో అటువంటి వారికి కూడా ఈ జ్ఞానమంతా కలుగుతుంది అని వేదమాత తెలియజేస్తున్నారు. అంతేకాదు ఈ మంత్రంలో లింగినస్తు, లింగిన్ అని పదము వాడినారు. అంటే లింగిన్ అనేది సామాన్య వాచకం. అంటే ఆ లింగిన్ అనేది అక్కడ పురుష శబ్దం కానీ, నపుంసక శబ్దం కానీ, స్త్రీ శబ్దం కానీ ఇవన్నీ లేవు. అతడు పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, నపుంసకుడు కావచ్చు, బాలకుడు కావచ్చు, వృద్ధుడు కావచ్చు, కురూపి కావచ్చు, సుందరమైనటువంటి రూపం ఉన్నవాడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆ లింగిన్ మనుష్య మాత్రుడైతే చాలు అని ఈ మంత్రములో మనకు తెలియజేస్తున్నారు. అంటే అష్టావక్ర మునీంద్రుడు, అష్టావక్ర గీతలో మనం చెప్పిన ఆయన రూపం ఏమిటి? ఆయన అష్టావక్రాలుగా ఉన్నాడు ఆయన శరీరం, కానీ మహాజ్ఞాని వర్ధిల్లినాడు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ సామాన్య భేదం చేత మనము తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటంటే, ఈ బ్రహ్మజ్ఞానాన్ని సాధించే వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఏ వర్ణ వ్యవస్థకు చెందిన వాళ్ళైనా కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ వాళ్లకు ఈ సాధన చతుష్టయ సంపత్తి కావాలి. ఉత్తమ అధికారి అయిన వానికే ఈ జ్ఞానం వస్తుంది. పాలు ఎప్పుడు వస్తాయి? ఈ మంచి మధురమైనటువంటి ఈ తెల్లటి పాలు. ఇంకొకటి ఏంటి? ఇది తెల్లగా ఉంది కాబట్టి ఈ జ్ఞానానికి సంకేతము గుణం. ఆవు పాలు అంత ఆవు సాధు జంతువు అని మనము పాఠశాలల్లో కూడా చెప్తా ఉంటారు. ఎందుకు చెప్పారు? సాధుత్వము అంటే సత్వగుణ ప్రధానమైనది. అందులో దాని నుండి వచ్చే పంచకము అంటే మలమూత్రాలు, ఆ పేడ కానీ అంతా మనం పరిశుభ్రం చేసుకునే దానికి పనికొస్తుంది. ఏ క్రిమి కీటకాలు రావని చెప్తారు. అట్లే ఆవు పంచితాన్ని వాడతారు. తరువాత ఆవు పిడకలతోనే చేసినటువంటి ధూప దీప నైవేద్యాలలో కూడా ఆ పొగ ఇవన్నీ వేసుకునేటప్పుడు వేస్తున్నారు. అంటే వాటిలో అంత ఔషధ గుణం ఉంది. అటువంటి ఈ పాలల్లో కూడా ఇటువంటి చల్లని పదార్థంగా ఉంది కాబట్టి ఈ జ్ఞానం కూడా తెలుపు దానికి సంకేతము అని మనకు తెలియజేస్తారు. అంటే వివక్ష అనేది వదలాలా? ఎవరికైతే వాళ్ళు స్త్రీలు కానీ, బాలురు కానీ, బాలికలు కానీ ఎవరైనా నాకు ఈ బ్రహ్మజ్ఞానాన్ని నేను నేర్చుకోవాలంటే వాళ్ళ యొక్క కులము, వర్ణము చూడడం అవసరం లేదు. వాళ్ళ గుణగణాలను మాత్రం చూసి మీరు బోధించండి అని ఈ అమృత బిందు ఉపనిషత్తు తెలియజేస్తా ఉన్నది. మనం ఇదివరకు సత్యకాముని వృత్తాంతము తెలుసుకున్నాం. అతను ఎవరో తెలియదు, అతను గోత్రం ఏంటి, వాళ్ళ తండ్రి ఎవరో అనేదే తెలియలేదు. కానీ ఆయనకు సత్య సన్నద్ధత, సత్యనిష్ట ఉన్నది కాబట్టి దాని వలన గురువు గారు ఆ గౌతమ మునీంద్రుడు వారిని ఆ సత్యకాముని చేర్చుకొని ఆయన జ్ఞానాన్ని ఆర్జించినారు. కాబట్టి దీని వల్ల తెలిసినది ఆవులు ఎన్ని రకాలుగా ఉన్నప్పటికీ ఒకే రకమైనటువంటి పాలు, తెల్లగా ఉండేటటువంటి పాలు వస్తాయి. అట్లనే ఈ వ్యక్తుల్లో నానా భేదములచే బహువిధములుగా ఉండినను అధికారులైనటువంటి వారు, మనం ఇందాక అనుకున్నాం కదా, ఉత్తమాధికారి ఎవరు
అంటే ఈ సాధకుడిని అధికారి, ఈ అధికారిలో ఉత్తమమైనటువంటి వాడికే ఈ బ్రహ్మ జ్ఞానం పట్టుబడుతుంది కాబట్టి అటువంటి అధికారి ఆ ఈ భేదాలన్నీ లేకుండా ఉన్నటువంటి బహువిధములుగా ఉన్నటువంటి ఈ వర్ణాలు గాని రంగులు గాని ఇవన్నీ ఏమి లెక్కలేకి రావు. అతను ఉత్తమ అధికారి అయితే ఈ అతను ఏ వర్ణానికి చెందినటువంటి వాడైనా, ఏ రంగులో ఉన్నవాడైనా, స్త్రీ అయినా పురుషుడైనా నపుంసకుడైనా ఇవన్నీ ఈ తేడా లేదు. వీళ్ళందరికీ కలిగినటువంటి ఆత్మజ్ఞానం మాత్రము ఏకరీతిగా ఉంటుంది, రెండు రకాలుగా లేదు ఆత్మజ్ఞానం. ఎందుకు? అంతా బ్రహ్మమే, ఈ జగమంతా రామమయం, సర్వం కల్విదం బ్రహ్మ నేహ నరాస్తి కించన అని మనము ఇదివరకు కూడా తెలుసుకున్నాం. అంటే ఈ జగత్తులంత పరిపూర్ణమైనటువంటి జగత్తు, ఈ సర్వం కల్విదం బ్రహ్మ, ఒక కించెత్తు కూడా, ఒక చిన్న అణువు మాత్రం కూడా, అణువునా కూడా పరబ్రహ్మ స్వరూపమై ఉన్నది, అనంతమై ఉన్నది, నిర్వికల్పమై ఉన్నది అని మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇటువంటి జ్ఞానములో ఉన్నప్పుడు భేదభావాలు ఎన్ని ఏమి లేదు. సర్వత్ర సమదర్శన. ఈ యొక్క బ్రహ్మజ్ఞానంలో ఆత్మజ్ఞానంలో మనం ఏమని తెలుసుకున్నాము? ఈ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమైనటువంటి జ్ఞానము, నిత్యము శుద్ధము బుద్ధము జ్ఞానం అంటే నిరతిశయమైనటువంటి ఆనందాన్ని ఆత్మజ్ఞానము కలిగినటువంటి వాళ్ళు పొందుతున్నారు. వాళ్ళు ఎవరైనా సరే, మనం తెలుసుకున్నాం. మనం రామాయణం రాసినటువంటి రత్నాకరుడు వాల్మీకి ఎవరు? మొట్టమొదట ఆయన ఒక బోయవాడు, దొంగతనం చేస్తున్నాడు, రామ అనే శబ్దాన్ని కూడా పలకలేకున్నాడు. కానీ ఎప్పుడైతే నారద వచ్చే ఉపదేశం ఉంచబడి పదం పలికేలేకపోయినా ఆయన తదేక నిష్ఠతో ఎప్పుడైతే విశ్వాసం ఉండి చేశారో అప్పుడు ఆయన బ్రహ్మజ్ఞాని అయినారు. తర్వాత ఆదికవి రామాయణాన్నే రామకథను మనకు అందించారు. ఇది అందరికి తెలుసు. ఆ విధానంలో వారు ఎవరైనప్పటికీ కూడా ఈ భేదాలు అనేది రూపుమార్పి, ఇప్పుడు మనమంతా సెక్యులర్ స్టేటు అది ఇది అంటానే, ఇవి ఎప్పుడో ఆ కాలంలో వేద కాలంలో నుంచే ఉన్నది. ఇప్పుడు మనం కొత్తగా ఏమి కనిపెట్టినది ఏం కాదు. వీళ్ళందరూ చెప్పుకుంటున్నారు. కానీ ఆత్మజ్ఞానములో అందరూ సర్వులు సమానము, ఏకత్వము, సర్వత్ర సమదర్శన, ఆత్మౌపన్యేన. ఇతరులను ఏ విధంగా చూడమన్నాడు? స్నేహితులు, ఇతర దేశస్తులు వాళ్ళంతా నీ స్నేహితులు మాదిరి చూడు, నీ బంధువులు అనుకో. అట్లా చెప్పలేదు మన వేదం. ఏమి మన గ్రంథాలు? ఆత్మౌపన్యేన, నీ మాదిరి అనుకో, వారికి బాధ కలిగా నీకు బాధ కలిగినా అంతా ఒకటేననుకో అని చెప్పి. కాబట్టి ఈ ఆవు పాలలో నెయ్యి వలె అందరి యందు పరమాత్మ నిగూఢంగా ఉంది అని చెబుతూ, ఇది ఎవరైనా ఈ బ్రహ్మ జ్ఞానానికి అర్హులే. కావలసినదంతా కూడా ఉత్తమ అధికారి అంటే ఆ జిజ్ఞాస కలిగి ఉండాలి. సాధన చతుష్టయ సంపత్తి మనం చెప్పుకున్నాం ఇది వరకులో. నిత్యానిత్య వివేకము, ఇహాముత్ర ఫల భోగ విరాగము, శమ దమాది షట్క సంపత్తి, ముముక్షుత్వం. ఈ ముముక్షుత్వం ఉంటే ఒకదానికి ఒకటి అన్ని నేను ముముక్షు కావాలని ఎప్పుడైతే అనుకుంటాడో అన్ని ఒకదానికి ఒకటి అన్ని చేకూరుతాయి. అతను సాధన చేస్తాడు, గురువు ద్వారా ఉపదేశాన్ని తీసుకుంటాడు, తెలియని గ్రంథాలు చదువుతాడు, తెలియనటువంటి విషయాలు గురువు ద్వారా తెలుసుకుంటాడు, ఆత్మ విచారం చేస్తాడు, ధ్యానం చేస్తాడు. నిర్వికల్ప సమాధిలో
ఆ పరమాత్మ బ్రహ్మాత్మైక జ్ఞానమును పొందుదురుగాక అని ఈ ఉపనిషత్తు మన అందరికీ ఎంతో అభిమానంతో మా వేద ఈ భరత కూడా నా వేద నన్ను అనుసరించే వాళ్ళందరూ కూడా బ్రహ్మానందంతో విరాజిల్లుదరుగా కానీ తెలియజేస్తున్నది. హరి ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. అమృత బిందోపనిషత్ గురించి ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ లోకనాథం గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు.